కొత్తగా ఎంపికైన ఎంపీల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మాదిరిగా బ్యూరోక్రాట్ల పరిపాలన ఉండదని, రాజకీయ పాలన ఉంటుందని ఎంపీలకు స్పష్టం చేశారు. తనపై ఉండే అపవాదను తొలగించుకోవడంతో పాటు భవిష్యత్తులో అంతా రాజకీయ పాలనే ఉంటుందని స్పష్టం చేశారు. 5 సంవత్సరాల పాటు అధికార పార్టీ ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా కత్తి మెడపై పెట్టినా కూడా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్న కార్యకర్తల త్యాగాలను మరిచిపోయే ప్రసక్తే లేదని ఎంపీలకు వివరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలు, నేతల్ని దగ్గరకు తీయాలని, వారి సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అందుబాటులో ఉన్న ఎంపీలు నేరుగా హాజరు కాగా, నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు భేటీలో పాల్గొన్నారు. ఎంపీలుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఇక బ్యూరోక్రాట్ల పరిపాలన ఉండదని, ఎన్నికల్లో ఓడిపోతే కనీసం ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరినా కొంతమంది బ్యూరోక్రాట్లు వ్యవహరించిన తీరు తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని ఎంపీలకు వివరించారు. 5 సంవత్సరాల పాటు కార్యకర్తలు, నేతలు పార్టీ కోసం కష్టపడ్డారని, జైళ్లకు వెళ్లారని, బేడీలు కూడా వేశారని, వారి త్యాగాలు, కష్టం వల్లే పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు వివరించారు. కత్తి మెడ మీద పెట్టిన చంద్రబాబు కోసం ప్రాణాలు ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య జై జగన్ అని అంటే వదిలేస్తామని చెప్పినా పీక కోస్తున్నా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ చనిపోయారని, ఇది ఎలా మరిచిపోతామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అందుకనే ఇక ముందు వారి సంక్షేమం, సమస్యలను వినాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక అన్ని విషయాలు తానే విని చూస్తానని తెలిపారు. ఎంపీలు అందరూ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా తన వద్దకు రావాలని, తాను బిజీగా ఉన్నా బయటకు వచ్చి మాట్లాడతానని చంద్రబాబు ఎంపీలకు వివరించారు. ఇక ముందు మారిన చంద్రబాబు ఎలా ఉంటారో మీరే చూస్తారని కూడా టీడీపీ అధినేత ఎంపీలకు తెలిపారు. చంద్రబాబుతో సమావేశం కావటం ఆనందంగా ఉందని ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, భరత్, కలిశెట్టి అప్పలనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఆయనకి రాజకీయ అనుభవాలు ఏమున్నాయి, గతంలో ఒక్కొక్క గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అయింది, దాంట్లో టీడీపీ పాత్ర ఏంటి, భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాము, మేము ఒక ఎంపీలకి ఎట్లా వ్యవహరించాలి, అన్ని సూచనలు అనేది వాళ్ళ బాబు గారు చెప్పడం జరిగింది. చాలా తిరిగ్గా మాడుకున్నాము. చాలా మంచి సూచనలు ఇచ్చారు. గతంలో మా మీద ఉన్న కొన్ని అది అపోహలు అవనివ్వండి, లేకపోతే కొన్ని నిందలు అవనివ్వండి, దాని నుంచి కూడా మనం ఎట్లా ముందుకెళ్ళబోతున్నాము, ఎట్లా ఇవాళ గతంలో కొన్ని తప్పులు ఏదన్నా ఉంటే అవి లేకుండా ఈసారి ఎట్లా పరిపాలన చేయాలనేది చాలా స్పష్టంగా ఆలోచన ఉంది. ఆనందంగా ఉంది. ఈరోజు పార్టీ కార్యకర్త, ఒక సామాన్య కార్యకర్త పార్లమెంట్ పంపించాలనుకున్నాను. అప్పలనాయుడు విషయంలో ఇబ్బందులు జరుగుతున్నా ఖచ్చితంగా ఉండాలనే ఆలోచనతో పెట్టించాను. అప్పలనాయుడు పనిచేసి వచ్చాడు, గెలిచి వచ్చాడు మంచి మెజార్టీతో అని చెప్పి చెప్పడం. ఒక తండ్రి, నిజంగా ఒక తండ్రి ఒక బిడ్డని ఏ రకంగా చూసి గౌరవించి ఒక రకంగా సంరక్షిస్తారో అంతకంటే ఎక్కువగా చేస్తుంటే నాకు ఆనందం కలుగుతుంది. ఆయన ఎంత కేరింగ్ అంటే, ఆయన బిజీలో ఉన్నారు, చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు, సహజంగా అడగవచ్చు. లేసే ముందు కూడా వెళ్ళి టికెట్ తీసుకున్నావా, లేకపోతే ఏమైనా ఏర్పాటు చేయాలనేటప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయండి ఆనందంతో. ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో పోరాడాలని చంద్రబాబు సూచించారు. పదవులు శాశ్వతమని ఎవరూ అనుకోవద్దని, అందరూ కార్యకర్తల సంక్షేమం గురించి పట్టించుకోవాలని కోరారు. వ్యవస్థలకు అతీతంగా ఎవరు వ్యవహరించినా ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందని గుర్తించాలని చంద్రబాబు సూచించారు. వ్యవస్థలను గౌరవించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ ఎజెండాతో ఢిల్లీలో పైరవీలు చేశారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలోకి ఎగరొద్దని కూడా చెప్పారు. ఎంపీలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాన్య కార్యకర్తలకు సైతం ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ టీడీపీ అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రధానంగా ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు ఎన్నిక కావటాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. చివరిలో అందరినీ ఢిల్లీ రావాలని కోరగా చంద్రబాబు మాత్రం సమావేశంలో పాల్గొన్న అప్పలనాయుడు ఉద్దేశించి టికెట్ ఉందా అప్పలనాయుడు అంటూ ప్రశ్నించారు. లేకపోతే చెప్పు, పార్టీ ఏర్పాటు చేస్తుందని వివరించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న ఎంపీలంతా ఎమోషన్ ఫీల్ అయ్యారు.